చేస్తున్న సమ్మె ఉధృతమవుతుంది. రోజు రోజుకు సినీ కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. నిర్మాతల నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడా కార్మికులు చెబుతున్న పరిస్థితి. ఇక 7వ రోజుకు చేరిన సమ్మెలో అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఫలితం లభించడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పట్టు వారే అన్నట్టుగా పలు దఫాలుగా చర్చలు జరిపినా సక్సెస్ మాత్రం కాలేదు. ఇక నిర్మాతల వైఖరిపై అసహనంతో ఉన్న పలు సంఘాలు ఇవాళ హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కృష్ణానగర్లో నిరసన ప్రదర్శన తీశాయి. నిర్మాతలు సూచించిన పర్సంటేజ్ విధానాన్ని అంగీకరించని ఫెడరేషన్ భారీ ఆందోళనకు దిగింది. దీంతో ఎక్కడి షూటింగ్లు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఇక టాలీవుడ్లో వారం రోజులుగా సమ్మె జరుగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం నిర్మాతలు సూచించిన పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. అయితే యూనియన్లలో చీలికలు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు యూనియన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపిస్తోంది. రైట్, ఇక మొత్తంగా ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి వచ్చిన స్పందన చూస్తే తొలి ఏడాది 15, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5% పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు ₹1000 వేతనం ఉన్న వారికి తొలి ఏడాది 20% పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. మరో ఏడాది 5% పెంచేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. ₹2000 పైగా ఉన్న కార్మికుల వేతనాలు పెంచలేమని నిర్మాతలు తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు పాత విధానంలోనే వేతనాలు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల్లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. నిర్మాతలు విధించిన 4 షరతులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని ఫిల్మ్ ఫెడరేషన్ కుండబద్దలు కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పెద్దలు ఏమైనా జోక్యం చేసుకుంటారా? చిరంజీవి దగ్గరికి వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. మరోసారి ఏమైనా కార్మికులు సినీ నిర్మాతలు వెళతారా అన్నదే చర్చ. రైట్, మొత్తంగా వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు నట్టికుమార్ గారు, నిర్మాత, మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. నట్టికుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి సార్, మొత్తంగా రోజు లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ అంటూ బిజీగా ఉండాల్సిన కార్మికులు ప్రస్తుతం సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి. 7వ రోజుకు సమ్మె చేరుకుంది. ఒక రకంగా చూస్తే తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతున్న పరిస్థితి. ప్రపంచం మెచ్చే సినిమాలను మనం తీస్తున్నాం. ఇక్కడ చూస్తేనేమో కార్మికులు సమ్మెకు దిగిన పరిస్థితి. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, కొంతమంది నిర్మాతలు దీంట్లో వైఫల్యం ఉంది, దాంట్లో లేదు అని నేను చెప్పను. అలాగని అంటే నేనేమంటున్నానంటే అండి, విభజించు పాలించు ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి, మీరు ఒకరికి 15% పెంచుతానన్నారు, ₹1000 లోపు 20% పెంచుతాను. నేను ఉన్నాను ఆ మీటింగ్ లో. 5% పెంచుతాను, తర్వాత 5% వాళ్ళేం పాపం అనలేదండి, వాళ్ళు కూడా ఓకే అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తగ్గిచ్చేనా అందరికి ఇవ్వండి. అంటే మీరు కొంతమందికి, అంటే దీంట్లో మా దాంట్లో డివైడ్ చేయకండి. 24 యూనియన్లు ఉన్నాయి, 13 యూనియన్లకి మీరు తగ్గించండి. మీరు ఏమైనా తగ్గించుకొని మాకు అందరికీ పంచండి. మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదంటే ఎలా ఒప్పుకుంటారండి వాళ్ళు? అది యూనియన్లే కదా.
అవును. అయితే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము షూటింగ్లు చెయ్యం, మేము ఆగిపోతాం అని ఒకరు. దాంట్లో బాగా కీలకంగా వంశీ గారు, సితార వంశీ గారు, మేము వీళ్ళతో చెయ్యం, మేము విభజించడానికే ఉన్నాం అనేది వాళ్ళు. అంటే గ్రూపు అంటే గిల్ట్ అనుకోండి, ఇంకా గిల్ట్ గ్రూపో ఏదో గ్రూపు, పెద్ద సినిమాల గ్రూపు, యాక్టివ్ గ్రూపు అది. వాళ్ళ తర్వాత విశ్వప్రసాద్ గారు నోటీసులు, అక్కడ ఉంటుండగానే అందరికీ నోటీసులు. ఓకే, ఆయన హక్కు ఉంది, యాజ్ పర్ లా ఆయన హక్కు ఆయనకు ఉంది, తప్పలేదు. వాళ్ళు కూడా వాళ్ళ కోర్టులో చూసుకుంటారు, ఈయన చూసుకుంటారు. అంటే ఒక చర్చలు జరుగుతున్నప్పుడు వన్ ఆఫ్ దీస్ మెంబర్స్ ఈజ్ ఎ మెంబర్ అండ్ ఛాంబర్ మెంబర్, ఆయన యాక్టివ్ ప్రొడ్యూసర్, అది కరెక్ట్ కాదు. అంటే చర్చలు విప్లవం అయ్యి మనం వెళ్ళకూడదు, మనం చేయకూడదు అని డిసైడ్ అయినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇది నేను అంటే నా అభిప్రాయం అండి. ఇది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళకి అడ్వకేట్లు ఉంటారు, లా ఉంటుంది. లా ఎప్పుడు వెళ్ళాలి? మీకు ఛాంబరు మీ మాట వినకపోతే మైక్ కాడికి వచ్చి మీరే చెప్తున్నారు. నిన్న మైక్ లో ఆయనే ఉన్నారు, విష్ణుప్రసాద్ గారే మైక్ లో ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, చిన్న నిర్మాతల ప్రతినిధి రాజాబాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ గారు ఉన్నారు, చిన్న నిర్మాత ప్రతినిధి ఆయన. అంటే వాళ్ళు పెట్టుకున్నారు, మాకేం సంబంధం లేదు, ఛాంబర్ కౌన్సిల్ సంబంధం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చిత్తశుద్ధి ఉండాలి మనకి, చిత్తశుద్ధి ఉండి షూటింగ్లు నడవాలి, కార్మికులు బతకాలి, కార్మికులు కూడా బాగుండాలి. వాళ్ళని వెళ్ళి వయా మీడియా వాళ్ళు ఉదయం 4 గంటలకు వచ్చారండి. వాళ్ళు భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు 4 గంటలకు వచ్చి కూర్చున్నారండి. మేము కూర్చున్నాం, చంద్రబాబు శ్రీనివాస్ గారు కూర్చున్నాం, అందరూ ఉన్నాం. వీళ్ళు వచ్చి కూడా వాళ్ళకి కలలేదండి. 6 గంటలకు వచ్చారు, మేము కలవన్నారు. మా డిమాండ్స్ ఇవి అని చెప్పేసి పంపించారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అది మొత్తానికి విభజించు పాలించుతోనే సమస్య వచ్చిందంటారా? అంటే విభజించు పాలించు సమస్య వస్తూ కూర్చొని చెప్పాలండి, మనం ఏం చెప్పగలుగుతున్నాం చెప్పేయాలి. వాళ్ళు కింద మైక్ లో చెప్పారు, కిందకు వచ్చారు, కిందకు వచ్చి మాకు ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే, అంటే ఇవన్నీ కరెక్ట్ కాదేమో. అంటే ఈ చర్చలు అనేది ప్రతిరోజు జరుగుతాయండి. జరిగినప్పుడు కొంచెం కూర్చొని మర్యాద కూడా ఉండాలి, మర్యాద కూడా నేర్చుకోవాలి, ఇవన్నీ విలువలు నేర్చుకోవాలి, వాల్యూస్ నేర్చుకోవాలి. కార్మికుడు అంటే చీప్ గా చూడకూడదు. వాళ్ళు లేనిది ఇప్పుడు నట్టికుమార్ గారు ఇంతకు ముందు కూడా ఐ న్యూస్ కార్మికుల వేదనని చెప్పే ప్రయత్నం చేసింది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఉదయం 7 గంటలకి షూటింగ్ అంటే మేము 4ంటికే లేవాల్సి ఉంటుంది, ఆ కళామ తల్లిని నమ్ముకునే మా బ్రతుకులు నడుస్తున్న పరిస్థితి, ఒక్కరోజు సినిమా షూటింగ్ ఆగిపోయినా మాకు కూడుకు కూడా ఇబ్బందే, రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము, అయినప్పటికీ సినిమా మీద ఉన్న ప్రేమతో మా జీవితాలు సాగిస్తూ ఉన్నామని చెప్తున్నారు. సినిమా పిచ్చి అండి వాళ్ళకి, ఇది ఒక సినిమా పిచ్చి. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన జీతం ఎంత, వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు? 13 కోట్ల రూపాయల బ్యాలెన్స్ అండి. ఇట్లా 13 crores ఎవరైతే మైకిల్ దగ్గర కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో 13 crores బాకీలు అండి, వేతనాలు. డైలీ వేజ్ ఇవ్వకుండా వేతనాలు బాకీలు ఉన్నారండి. ముందు బాకీలు ఇచ్చేయాలి వాళ్ళు. పౌరుషం ఉండేటప్పుడు మాట్లాడకూడదు, పౌరుషం ఉంటే ముందు రిఫండ్ ఇచ్చి బాకీస్ మొత్తం టోటల్ పేమెంట్లు ఇవ్వాలి. పేర్లు చెప్తే బాగోదు, ఇంకా 2 రోజులు ఆగుతాను నేను. వాళ్ళ పేమెంట్ రాకపోతే నేనే పేర్లను బయట పెడతా, వాళ్ళ పేర్లు నేనే బయట పెడతా. 13 కోట్లు అండి, 13,54 లక్షలండి. నట్టికుమార్ గారు మీరు ఇప్పుడు వాళ్ళు పనిచేశారు, పని చేసిన డబ్బులు మీ దగ్గరే పెట్టుకుంటారు. పని చేసిన డబ్బులు అడిగితే రేపు పని ఇవ్వరు, పని చేసిన డబ్బులు మీరు వేతనం అడిగితే ఎక్స్ట్రా వేతనం ఇవ్వరు. బెదిరింపుల ధోరణితో మనం ఎన్నాళ్ళు బతుకుతాం? మైక్ కాడికి వచ్చేటప్పుడు మైక్ కాడికి వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు వాళ్ళ డబ్బులు క్లియర్ చేయాలి మనం. వాళ్ళ డబ్బులు క్లియర్ చేయకుండా నేను చెప్తున్నాను కదండి, ఈ సోగ్గాలు అందరూ మైకిల్ గారు కూర్చున్న అందరికీ ఎల్లుండి నేనే ప్రెస్ మీట్ పెడతా. ఇది చిరంజీవి గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి, చిరంజీవి ఏమంటే వాళ్ళ దగ్గర మనం నెలల కొద్ది సంవత్సరాల కొద్ది డబ్బులు ఇవ్వకుండా వాళ్ళందరికి ఇంకా కొంతమంది రావాలండి, ఇంకా రావాలి. 18 కోట్ల దాకా బాకీలండి. ఇప్పుడు ఎవరైతే మైకిల్ దగ్గర కూర్చుని నిర్మాతలు ఉన్నారు కదండి, మైకిల్ దగ్గరకు వస్తున్నారు కదా, మేము గిల్ట్ అంటున్నారు కదా. మరి ఆ పౌరుషం ఉన్నప్పుడు మేము 100 కోట్ల సినిమాలు తీస్తున్నాం, 1000 కోట్ల సినిమాలు తీస్తున్నాం, మా జీవితం దారబోసేస్తున్నాం, మా లైఫ్ దారబోసేస్తున్నాం, ఈ కార్మికుల కోసమే మా లైఫ్ ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వండి, వాళ్ళ కష్టాల పేమెంట్లు కొట్టండి. మిమ్మల్ని సినిమా తీయమని అడిగారా?
మిమ్మల్ని 500 కోట్ల సినిమా తీయమని అడిగారా వాళ్ళు? వాళ్ళ కష్టం మనం పెట్టుకుంటున్నాం, వాళ్ళకు విలువ లేకుండా మాట్లాడుతున్నాం, వాళ్ళ దగ్గరకు రానివ్వట్లేదు. చెమట కంపు వాసన మీకు పడట్లేనట్టు వాళ్ళు కూర్చుంటే వాళ్ళ దగ్గరే కూర్చోలేకపోతున్నారు. నట్టికుమార్ గారు మనకి చిట్టిబాబు గారు లైన్ లోకి వచ్చారు, ఒకసారి చిట్టిబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే సార్, చూస్తున్నా మొత్తంగా 7వ రోజుకి సమ్మె చేరిపోయింది, స్క్రీన్ ఫైట్ కొనసాగుతోంది, లైట్స్ ఆఫ్ అంటున్నారు కార్మికులు. ఏం చెప్తారు సార్, నిన్న చర్చలు ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి అనుకోవచ్చు? మరో దఫా చర్చలు ఉంటాయా? చర్చలు ఖచ్చితంగా రావాలి. చర్చలు అనేది వీళ్ళు వన్ సైడెడ్ గా అహంకారంతో మాట్లాడుతున్న పద్ధతి కనపడుతుంది. ప్రొడ్యూసర్స్ చాలా తప్పది. మీరు ఉంటే ఉండండి, పోదే పోతే మేము ఎవరినో తెచ్చుకుంటాం. ఎంత ఈ ట్రెడిషనల్ గా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చిన కొడుకుల దాకా ఇప్పుడు వచ్చే 4 సక్సెస్ దాకానే వీళ్ళు మొత్తం ఇండస్ట్రీని అవపోసలు పెట్టిన లాగా ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. అర్థబద్ధం లేక కార్మికులు అంటే ఏంటి? కార్మికులు వీళ్ళ పెట్టు డబ్బులును హీరోలు హీరోయిన్లు డైరెక్టర్ సినిమాలు అయిపోతాయా? 26-24 కార్మికులు పని చేయకుండానే సినిమా అవుతా? వాళ్ళు లేకుండా సినిమా తీసేయగలరా? స్కిల్డ్ అంటారు. ఏం స్కిల్డ్? సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్ ఎంతమందికి స్కిల్డ్? చిట్టిబాబు గారు ఇంతకుముందు మీతో మాట్లాడే కన్నా ముందే నట్టికుమార్ గారితో మాట్లాడితే 13 కోట్ల వరకు వాళ్ళకి డైలీ వేజెస్ ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. అవి ఇవ్వకుండా మైకుల ముందుకు వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్న పరిస్థితి, అవి క్లియర్ చేయాలి కదా. సోదరులు తను చెప్పే పేరు చెప్పలేదు కదా, నేను ఒక పేరు చెప్తాను. ఇది కోర్టులో కేసులు తీసుకులేస్తున్నా విశ్వప్రసాద్ 30 లక్షలు కట్టారు. ఇద్దరు వెళ్ళి చరిత్రతో ఉంది. అవి ఇది కడతారు, తర్వాత కడతాం. అది ముందు కట్టకుండా అందుకని వాళ్ళు డైలీ పేమెంట్ చిన్న ఆర్టిస్ట్ అందరికి ఆర్టిస్ట్ ఇస్తున్నారు కదా. డైలీ పేమెంట్ కామెడీ ఆర్టిస్ట్ అందరికి డైలీ పేమెంటే కదా ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి అని అడుగుతారు. తప్పే ఉంది. వివక్షకు ఒకళ్ళకి మాత్రం డైలీ పేమెంట్, మిగతా వాళ్ళకి మీరు బిల్లు పెట్టండి, మేము ఎప్పుడో తర్వాత ఇస్తాం. ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు. ఏ ప్రొడ్యూసర్ అడ్రస్ దొరుకుతాడో సినిమా తెలియదు. ఎవరినో దొరుకుతానికి మీరు సినిమా తీస్తున్నారు, వ్యాపారం కోసం సినిమా తీస్తున్నారు. అంతేకాని ఎవరన్నా ఉద్ధరించడానికి మీరు సినిమాలు తీస్తున్నారు కాదు కదా. ఇక్కడ ఏదో ఆదాయం ఉంది, ఇక్కడ వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని వ్యాపారం కోసం వస్తున్నారు. వ్యాపారంలో మీకు నష్టం వస్తే సినిమా ఆడకపోతే దానికి ప్రేక్షకులు బాధ్యులు కానీ వర్కర్స్ కాదు కదా. టెక్నీషియన్స్ ఎంత అవుతుంది, మాకు సినిమా తీస్తే కూడా మన ఎవరో మాట్లాడతారు. సినిమా తీస్తే ఏమవుతుందో ఏమొస్తుందో కూడా తెలియదు. అది వాళ్ళకి కార్మికులకే సంబంధం, కార్మికులు పనిచేస్తున్నారు కదా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళకే సంబంధం. ప్రేక్షకులతోటి, మీ కంటెంట్ తోటి, మీ మేకింగ్ తోటి, మీ విద్యుత్ తోటి, మీకు స్కిల్ ఏదో అంటున్నారు. చిట్టిబాబు గారు, కొత్తగా వచ్చిన నిర్మాతల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంతకు ముందు అసలు ఎప్పుడు కూడా ఇంత పెద్దగా ఫైట్లు జరిగిన పరిస్థితి లేదు. సినీ ఇండస్ట్రీ నుంచి మీరు పెద్దగా ఉండేవాళ్ళు, అదేవిధంగా దాసనారాయణరావు గారు కూడా ఏదైనా సమస్య ఉంటే అసలు అక్కడే సమసిపోయేది, టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోయేది. కానీ ఎప్పుడు కార్మికులు ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేసిన పరిస్థితి ఇంతకు ముందు లేదు. ఆయన దాసరి గారు, రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు ఈ పెద్ద తలకాయలు ఉన్నప్పుడు ఏంటంటే ఇంత సమస్య ఇలా పెరగదు, ఇలా విభజించి పాలించే పద్ధతిలో ఉండదు. వాళ్ళంతా ట్రెడిషనల్ గా ఇండస్ట్రీ ఆది కాలం నుంచి మిచెల్ కెమెరా రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నవాళ్ళు కనుక సాధక బాధకాలు ఎట్లా మార్పులు చెందుతూ ఈ యూనియన్లు కార్మికులు ఇలా ఒక స్థిరత్వానికి వచ్చారు. వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఇప్పుడు వచ్చిన పుట్టకొడుకులుగా టప్పలు వచ్చేది 4 సినిమాలు నీతో హిట్ అవగానే మేము పుట్టుకెళ్ళం అని మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ అనేది ఈ నలుగురితోటి కాదు, మీరు వస్తున్నారు పోతుంటారు. ఇలాంటి ఎంతో మంది వచ్చారు పోతారు. రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్, ఏంటి రన్నింగ్ ప్రొడ్యూసర్? నిన్న రన్నింగ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు వాళ్ళు ఎక్కడ, మన రన్నింగ్ ప్రొడ్యూసర్ ఎక్కడ? ఎవరు రన్నింగ్ ఎవరు సిట్టింగ్? నీ టైం బాగుంటే 2 సినిమాలు హిట్ అయితే నువ్వు రన్నింగ్, 2 సినిమాలు ఫ్లాప్ అయితే నువ్వు స్లీపింగ్ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నాయి ఈ కహాని మాటలు. రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్ము, మేము వేరే కూటమి. నాన్సెన్స్. ప్రొడ్యూసర్ ఇస్ ప్రొడ్యూసర్. నీకు వాళ్ళ అవకాశం ఉంది, నీకేదో లింక్ కుదిరి నువ్వు 2 సినిమా చేస్తున్నావు, 2 హిట్ అయితే నువ్వు కాళ్ళు ఎగరేస్తావు, 2 పోతే ఎంతో మంది చూసావు. ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఇలా కాళ్ళు ఎగరేస్తాడు పోయారు. కార్మికుల విషయంలో సమన్వయంగా ఏం చేయాలి? ఎస్, ప్రొడ్యూసర్ విషయంలో వాళ్ళ లాజిక్ తో చిన్న సినిమాలు ఏమవుతాయి? కరెక్ట్, చిన్న సినిమాలు బాగు ఇప్పుడే తలమునకలు చిన్న సినిమా ఇంకా రేట్లు పెట్టి ఏమవుతారు? ఎస్, ఆ పాయింట్ ఒప్పుకుందాం. మరి పెద్ద సినిమాలు మీరు కోర్టు పెట్టి
మీరు ఒప్పుకోండి, 2 లేయర్లు చేయండి. పెద్ద సినిమాలు 15 కోట్ల వరకు ఒక రేంజ్ సినిమా, ఆ 15 కోట్ల వరకు ఇదే దీంట్లో పనిచేయండి అయ్యా. 15 కోట్లు దాటినాక పెద్ద సినిమాలకి 30% ఇస్తాను పెంచండి. మీకు 30% ఇస్తే ఎంత? 100 కోట్ల సినిమాకి 30% ఇస్తే ఎంత? సినిమా మొత్తానికి 1.5 కోట్లు 2 కోట్లు అవుతుంది. అంతే కదా, ఇవ్వచ్చు కదా. ఆ మ్యాగ్నానిమిటీ ఎందుకు లేదు? మీరు అంటే చిన్న సినిమాని చూపించి చిన్న సినిమా చూపించి చిన్న సినిమా సెగ్మెంట్ చూపించి మీరు తప్పు అంటే కార్మికుల శ్రామిక శక్తిని దోచుకుంటున్నట్టే కదా చిట్టిబాబు గారు. 100 ఈ చిన్న సినిమా సెగ్మెంట్ చూపించి పెద్ద నిర్మాతలు ఇవ్వగలిగిన వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు తప్పుకు తిరుగుతారు. వాళ్ళ ఇండస్ట్రీ ఇంత పెరిగింది, అంత పెరిగింది, తెలుగు ఇండస్ట్రీ ఆ స్థాయికి ఈ స్థాయికి మనం గౌరవపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మన తెలుగు ఇండస్ట్రీ పెరిగింది. ఆ ఆనందం హీరోయిన్ డైరెక్టర్లు తిడకేనా? కార్మికులు వద్దా? కార్మికులు కష్టపడకుండానే ఇండస్ట్రీ ఇంత పెరిగిందా? ఏమో కార్మికులు భారం, వాళ్ళు పిల్లర్సే. ఇండస్ట్రీకి ఒక హీరో, ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత పిల్లరో, ఈవెన్ కార్మిక ఫెడరేషన్ కూడా ఒక పిల్లరే. అదే స్తంభం, అదేం ఇది కాదు, అది ఒక బలమైన స్తంభమే. వాళ్ళు ఫలాలు పొందాలి, వాళ్ళకి ఫలాలు పొందాలి ఉండాలి. మనం పెరిగాం, ఓకే. వాళ్ళకి పాపం ఒక్క నిమిషం, వాళ్ళకి పాపం నిన్నటి దాకా 12,000 10,000 పెడితే ఇల్లు దొరికేదండి. సికింపేట హౌస్, మాధవ్ కానీ, మధురా నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, కృష్ణానగర్ కానీ ఇవాళ 20,000 పెడితే కానీ సింగిల్ రూమ్ దొరకట్లా. వాళ్ళకి భారం, జీవన భారం పెరిగింది. వాళ్ళు పిల్లలు చదువులు, ఉప్పు పప్పు అన్ని పెరిగినాయి. సో వాళ్ళు చూసారు, కొంచెం ఆలోచించి ఓకే 2 లేయర్లు అయ్యా. మీరు 10 కోట్లు లోపు సినిమాకి గతంలో 25% కన్సెషన్ లేదు. 25% ఇది ఆ సినిమాలకు 10 కోట్ల లోపు సినిమాకి మీరు ఇదే రేటు చెయ్యండి. ఆ పైన 15 కోట్లు 20 కోట్ల సినిమాకి మేము 30% ఇస్తాం, లేదు 20% అండి. కార్మికులు ఒప్పుకుంటారు. కార్మికులు కూడా ఆలోచించాల్సింది. కార్మికులు కూడా వాళ్ళు అడిగేదానిలో జరగదు. అంటే చిన్న సినిమాలు బతికించుకోవాలి కార్మికులు. ఒక్క నిమిషం కార్మికులు కూడా చిన్న సినిమాలు బతికించుకోవాలి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ పెడుతున్నది పెద్ద సినిమాలు కావు, చిన్న సినిమాలు. ఆ పెద్ద సినిమాలు మొత్తం సంవత్సరానికి 20 సినిమాలు. ఈ 150 సినిమాలు చిన్న సినిమాలే అందరికి పంపించేది. ఈ 24 లక్షల కార్మికులు పంపు 10 రోజులు 15 రోజులు పంపిస్తూ పుట్టు పెడుతూ జీతాలు ఇస్తూ వాళ్ళే. సో వాళ్ళని బతికించుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ కుదేలు ఉన్న వాళ్ళని మనం ఇంకా నెత్తి తాటికొట్టే పడకూడదు. వాళ్ళు చేయాలి. ఇది కార్మికులు ఆలోచించాలి. అంటే ఈ బయో మీడియా ఫార్ములా చెప్తే ఒప్పుకుంటారు వాళ్ళు. అంతేగాని మీకు స్కిల్ లేదు, వాళ్ళకన్నా సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. చిట్టిబాబు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. శోభరాజ్ గారు ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. శోభరాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఈ టైంలో కార్మికుల సమ్మె ఒక రకంగా అందరినీ కలిచివేస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా చూస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ని తలదన్నేలాగా మన హీరోలు, మన డైరెక్టర్స్, అదేవిధంగా నిర్మాతల నుంచి కూడా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటుంటే ఇక్కడ కార్మికులను మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే 13 కోట్ల వరకు ఉన్నాయనేది కూడా మీ సినీ పెద్దల నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? యూనియన్ల మధ్య చీలికలు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినపడుతోంది. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా సార్ విద్యామిత్రులందరికీ నమస్కారాలు. ఎందుకంటే మా కార్మికుల కష్టాలు ప్రపంచానికి ధన్యవాదాలంటే ఈ రోజు మేము కోరుకుంటున్న కోరికలు ఏం చేశారు? మా వేతనాలు పెంచండి అనుకున్నాం. అది కూడా 30% వేతనాలు కూడా 3 ఏళ్ళ సార్. అది ఒకటిసారి 30% పెంచమన్నట్లేదు సార్. గత 3 ఏళ్ల కింద కూడా వేతనాలు పెంచాల్సిన వచ్చిన సమయంలో లేదండి మీకు 10% పెంచుతామని చెప్పారు. సో అదే విధంగా మేము ఇప్పుడు 3 ఏళ్ళు అయింది కదా, మేలో 3 ఏళ్ళు అయిపోయింది, కంప్లీట్ అయింది అని చెప్పేసి కార్మిక లీడర్లు అందరూ కలిసి ఫెడరేషన్ అప్రూవ్ అయితే ఫెడరేషన్ నుంచి ఛాంబర్కి లెటర్ పెట్టడం జరిగింది. సో టైం అయిపోయింది, టైం పీరియడ్ దాటింది కాబట్టి వేతనాలు పెంచి ఇవ్వాలి, కార్మికులందరూ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఫెడరేషన్ వాళ్ళు ఛాంబర్ దృష్టికి తీసుకుని ఛాంబర్ దృష్టికి తీసుకొచ్చాము. ఛాంబర్ వాళ్ళు ఏమన్నారంటే ఇవి ఒక 2 నెలలు ఆగండి, మాట్లాడుతున్నాము, మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చి 3 నెలల తర్వాత ప్రత్యేకంగా మొత్తానికి వచ్చి పెంచము అని చెప్తున్నారు. పెంచము, మేము పెంచలేము, ఇప్పటికీ నష్టాలు ఉందని చెప్తున్నారు. ఈ రోజు ప్రపంచం అంతా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తుంటారు. ప్రపంచం అంతా ఈ రోజు ఇండియాలో నంబర్ 1 హీరో ఎవరు ఉన్నారు అంటే మన టాలీవుడ్ హీరోలు. ఇండియాలోనే నంబర్ 1 స్థాయికి ఎవరైతే సినిమాలు తీస్తున్నారంటే మన టాలీవుడ్. శోభరాజ్ గారు, ఇప్పుడు
శోభరాజ్ గారు, మీరు చెప్పినట్టుగా ఇండియా నెంబర్ 1 హీరోలు, ఇండియా నెంబర్ 1 డైరెక్టర్లు, ఇండియా నెంబర్ 1 ప్రొడ్యూసర్లు అంతా టాలీవుడే వినిపిస్తోంది. కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా వాళ్ళ రెమ్యునరేషన్లు పెరుగుతున్నాయి, వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లు కానీ, డైరెక్టర్లు తీసుకునేది కానీ, నిర్మాతలకు వచ్చే లాభాలు కానీ బాగానే ఉన్నాయి. కానీ కార్మికులకు కనీస వేతనాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఎందుకు అంటే సినిమా కష్టాలు, సినిమాల్లోనేమో మంచి చూపిస్తూ ఉన్నారు, కానీ నిజంగా ఆ సినీ కార్మికులను ఆదుకునే దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? అదే సార్, ప్రొడ్యూసర్కి మా బాధలు ఎందుకు అర్థమైతలేవు సార్. ఈ రోజు మేము ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నాం సార్, 1500 కోట్లు 2000 కోట్లు సంపాదిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇలా ఒక్కొక్క హీరో రెమ్యునేషన్ వచ్చి 200 కోట్లు ఇస్తున్నారు. కార్మికులకు ఎందుకు ఇవ్వట్లేరు? ఒక హీరోకి ఈ రోజు 100 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినందుకు బాధపడతలేదు సార్, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము. అంటే హీరో ఒక్కడే కాదు కదా, ఆ హీరో వెనక మీ అందరి కష్టం ఉంది కదా, మరి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? మీకు ఎందుకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు? మేము న్యాయం కోసమే నిరాశన తెలుపుతున్నాం సార్. ఈ రోజు కూడా మేము షూటింగ్ ఆపట్లేదు సార్. మేము న్యాయం కోసం నిరాశన తెలుపుతున్నాం. మా కష్టాలు గుర్తించండి, మా కష్టాలకు న్యాయం చేయండి. ఈ రోజులలో కృష్ణనగర్, ఇంద్రానగర్, ఫిలిం నగర్ ప్రాంతంలో ఎక్కడ ఇల్లు తీసుకోవాలన్నా, అట్లీస్ట్ సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా 12 నుంచి 15 వేలు సార్. డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 20 నుంచి 25 వేలు ఉంది సార్. మాకు కూడా ఫ్యామిలీ ఉన్నాయి కదా సార్, భార్య పిల్లలు అందరూ బతకాల కదా. మాకు ఒక వేతనాలు పెంచండి అంటే ఈ రోజు మమ్మల్ని పిలిచి విడదీయాలని చూస్తున్నారు సార్. ఈ చిన్న కార్మికులు అందరూ కలిపి డైలీ వేజెస్ 13 యూనియన్లు ఉన్నాయి సార్. 13 యూనియన్లు సార్. శోభరాజ్ గారు, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే ఆయన వద్దకు వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం అయ్యేది. అసలు బయటికి కూడా కనీసం మీడియా కూడా ఏదో చూచాయిగా ఇన్ఫర్మేషన్ తెలిసేది. కానీ ఇంత పెద్ద లెవెల్లో సినీ ఇండస్ట్రీలో ఇంత లోతులో పాపం కార్మికుల ఆవేదనలు ఇంత ఘోరంగా ఉన్నాయి. 13 కోట్ల నుంచి 15 కోట్ల వరకు వీళ్ళు డబ్బులు దగ్గర పెట్టుకొని కార్మికులను అష్టకష్టాల పాలు చేస్తూ ఉన్నారు అనే విషయాలు ఎప్పుడు కూడా వెలుగు చూసిన పరిస్థితి లేదు. సినీ ఇండస్ట్రీలో మరి దాసరి అంత పెద్ద దిక్కు మీకు ఎవరికి కనిపించట్లేదా? ఎవరు కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడే సందర్భాలు లేకుండా పోతున్నాయా? ఎలా చూడాలి? లేదు సార్, పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ రోజు పెద్ద దిక్కుగా మన ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి పోనివ్వట్లేదు సార్. వాళ్ళు మనకన్నా ముందుగానే పోయి ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని సార్ మేము మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి, ఈ 2-3 రోజుల్లోనే మేము దాన్ని ఒక కోలికి తీసుకొస్తామని పెద్దవాళ్ళం కూడా చెప్తున్నారు. ఇక్కడికి రాగానే మాత్రం మేము పెంచాలంటే పెంచలేము, మేము నష్టాల పాలైనాము, నష్టాల్లో ఉన్నామంటున్నారు. నష్టాల్లో ఉన్నప్పుడు 200 కోట్లు రెమ్యునేషన్ ఎట్లా ఇస్తున్నారు? 500, 1000 కోట్లు, 2000 కోట్లు మా బడ్జెట్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఎట్లా చెప్తున్నారు సార్ వీళ్ళు? నష్టాల పాలైతే మా కష్టాలు కార్మికులకు డబ్బులు ఇవ్వాలన్నప్పుడే నష్టాల పాలవుతున్నారు సార్ ఈ రోజు వీళ్ళు. శోభరాజ్ గారు, ఇందాక ఈ న్యూస్ మీ కార్మికుల కష్టాలను ఇటు ప్రజలకు అదే విధంగా నిర్మాతలకు కూడా చేరవేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కొంతమంది కార్మికులు మాట్లాడినప్పుడు, సార్ డబ్బులు ఇవ్వకపోయినా మేము డబ్బుల కోసం కాదు, ఆ కళామ తల్లిని నమ్ముకొని మేము ఇక్కడికి వస్తున్నాం, ఏదో ఒక రోజు మా టాలెంట్ బయటపడుతుందని. కానీ కొంతమంది నిర్మాతలు నిన్న మాట్లాడిన మాటలు మమ్మల్ని కలిచివేశాయి. ఒక రకంగా కన్నీటి పర్యంతమయ్యారు కార్మికులు. స్కిల్స్ లేవనే మాట మాట్లాడారు. మేము చాలా ఆవేదన చెందుతున్నాం, మాకు స్కిల్స్ లేకపోతేనే ఈరోజు స్క్రీన్ ప్రెజెన్స్ ఇంత బాగుందా, మా కొరియోగ్రాఫర్లు కానీ 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు ఎంత నైపుణ్యం ఉంది, ఎందుకు సార్ ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమైన పరిస్థితి. ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం సార్. స్కిల్స్ లేనిది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మనకు టాలీవుడ్ సినిమాలు ఎట్లా వెళ్తాయి? ఈ రోజు ఒక బాహుబలి తీసుకోండి, ఒక పుష్ప తీసుకోండి, RRR తీసుకోండి, ఆస్కార్ కి వెళ్ళినాయి సార్. స్కిల్స్ లేనిది ఆడదాకా ఎట్లా వెళ్తాయి సార్ మనకి? శోభరాజ్ గారు, చిట్టిబాబు గారు కూడా మీ వాయిస్ వింటున్నారు. చిట్టిబాబు గారు ఒకసారి మాట్లాడతారు, మీరు కూడా వినండి. చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు దయచేసి ఆయన కార్మికుల పక్షవాతి అండి, కార్మికుల కోసము చాలా ఫైట్ చేస్తున్నారు. మంచి పెద్ద వ్యక్తి, అన్ని అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన కృతజ్ఞతలు. చిట్టిబాబు గారు, ఇప్పుడు ఈ పెద్ద నిర్మాతల్లో వీళ్ళు స్కిల్ లేదు అని పిచ్చివాగుడు. స్కిల్ నా లైఫ్ ప్లాన్ ఉన్న స్కిల్, నా లైఫ్ ప్లాన్ ఒక బటర్ పేపర్ కరెక్ట్ గా పట్టుకోకపోతే 1 more టేక్, నా మేకప్ అసిస్టెంట్ టచ్అప్ వాడు కరెక్ట్ గా ఆ క్లాత్ లో ఎంత ముక్కలు వేయాలో అంత వేస్తేనే కరెక్ట్ గా హీరోయిన్ టచ్ చేస్తున్నా, హీరో టచ్ చేస్తున్నా. అది కానీ ఎక్కువ పడితే అద్దుకుంటే మేకప్ మొత్తం పోతే మళ్ళీ మేకప్ వేసుకోవాలి. సో ఇలా నా ప్రతి టెక్నీషియన్ 24 గంటల ప్రతి టెక్నిక్ స్కిల్డే. స్కిల్ అనే దానికి మీకు అర్థమే ఏం తెలిసి మాట్లాడుతున్నారు? స్కిల్ అని స్కిల్ అని ఒకడు మాట్లాడతాడు, ఇంకోడేమో సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఏ సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ? ఆ కార్మికుడు 800 కిలోవాట్ లైట్ ముందు పనిచేస్తాడు అయ్యా. లైట్ పట్టుకుని
అంత వెయిట్ పట్టుకుని పరిగెడతాడు అటు ఇటు. వాడికి ఏసీ రూమ్ లో కూర్చొని బట్టలు నొక్కుతూ సిగరెట్ తాగుతూ టీ తాగుతూ వాడికి కన్నా ఎక్కువ ఇస్తారంటే ఎక్కువ ఇవ్వాలి. చెమటోటి పని చేస్తారు. ఏం మాట్లాడతారు? బుద్ధిగా మాటలు మాట్లాడుతున్నారు. ఈ కొత్త బ్యాచ్ మామూలు సీనియర్స్ కాదు, ఈ కొత్తగా వచ్చింది ఇప్పుడు కొడుకులా పెరిగిన ప్రొడ్యూసర్ వాగే వాకులు కార్మికులు ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం వాళ్ళని ఒకటి తెలుసుకోవాలి. కార్మికులు అడుగుతుంది న్యాయం. మీకు న్యాయం వల్ల సమస్య ఏంటి, చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి మీరు పెద్ద సినిమాలకు ఇస్తామనే 10 కోట్ల లోపు సినిమాకి మీరు ఈ పనిలో చెయ్యండి, పద్ధతిలో చెయ్యండి, పెద్ద సినిమాలకు మీరు అన్నట్టు 30% ఇస్తామంటే బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు కార్మికులు. ఎందుకంటే చిన్న సినిమాలు తీసుకోవాలి కార్మికులు కూడా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కావు. ఒక నిమిషం ఉండండి ప్లీజ్. నేను చెప్తున్నప్పుడు కంప్లీట్ గా అర్థం అవ్వాలండి. ఇప్పుడు మీరు 5 నిమిషాలు కటింగ్ ఇట్లా కాదు, ఒక విషయం చెప్పారు ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా నా లాభ నష్టాలంటే కార్మికుడికి సంబంధం అని ఎవరో మాట్లాడతారు, మాకు డబ్బులు రావట్లేదు ఏం చేయలేదు. దానికి వాళ్ళ సంబంధం ఉంది. నువ్వు వ్యాపారం డబ్బులు వస్తాయని వ్యాపారానికి వచ్చావు, వచ్చి సినిమా తీస్తున్నావు. సినిమా తీస్తే లాభం వస్తే వ్యాపారం లాభం వస్తే సంతోషం, నష్టం వస్తే బాధపడాలి. అంతేగాని దానికి వర్కర్స్ ని ఇంకా నష్టపోతున్నా ఇంకా ఏం చేస్తామంటే ఎవరిని ఉద్ధరించడానికి ఇస్తున్నారు? మీ వ్యాపారం కోసం తీస్తున్నారు. కార్మికులు ఉద్ధరించాలి కాదు కదా. మేమే నిర్మాత కావాలి, కార్మికులు కావాలి. నిర్మాత ఎంత ముఖ్యమో ఇండస్ట్రీకి, నిర్మాత తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అలాగే కార్మికులు అంత ముఖ్యమే. కార్మికులు లేకుండా సినిమా లేదు. కనుక కార్మికుల విషయంలో సమన్వయంగా పాటించాలి. కిచ్చవాగుళ్ళు మాటలు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడకుండా కార్మికులు అవమానపరిచి, కిందపరిచి, హేళన చేసి వేరే వాళ్ళ ఆప్తాలు మీరు ఉంటే పోతే ఎన్నాడు తీస్తారయ్యా? ఒక సినిమా తీస్తారు, 2 సినిమాలు తీస్తారు. ఇక్కడ కార్మికులు కాకుండా మీరు ఆంధ్ర, తమిళనాడు నుంచి అక్కడ నుంచి ఎన్ని సినిమాలు తీస్తారు? కాలు పెట్టనివ్వరు. ఏమిటి అనుకుంటున్నారు? వాళ్ళ కడుపు తన్ని వాళ్ళని ఆవేశానికి క్లోజ్ చేస్తే ఒక్కరు తీస్తారా సినిమా? ఇస్తామా బయట వాళ్ళతో వచ్చి? ఇక్కడ ఇండస్ట్రీ నమ్ముకున్నారు కార్మికులు పక్కన పెట్టేసి మీరు ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి వాగుడు అవుతారా? చూద్దాం, గవర్నమెంట్ చూద్దాం. కార్మికులు రెచ్చగొట్టగలరు. రైట్ సార్, ఖచ్చితంగా సార్. ఐ న్యూస్ కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. కార్మికుల కోసం ఐ న్యూస్ ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంటుంది. చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఈ సమస్య